హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మరి మీరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మీరు బాగుండాలా, అందులో మేము కూడా ఉండాలండి. అయితే ఇవాళ నేను మా బాబుకి ఇష్టమని డబల్ గుడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. మా బాబుకి ఇష్టమని 2 ఎగ్స్ తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, అల్లము, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకున్నాం కదా, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత మంచిగా కొంచెం పెనం పెట్టాము కదా, పెనం మీద కొంచెం ఆయిల్ వేయాలి. అప్పటి వరకు ఆయిల్ హీట్ అవుతుందని ఫస్ట్ ఆయిల్ వేసాను. అల్లం, ఉప్పు వేసాను కదా. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఎల్లో సోనా మొత్తం చితగొట్టుకోవాలండి. అది చితికే వరకు మంచిగా చితగొట్టుకోవాలి. మా బాబు ఆనియన్ అయితే తినడని ఆనియన్ ఆమ్లెట్ వేస్తే మొత్తం తీసి వాడేస్తాడు. అందుకోసమే నేను ఆనియన్ ఆమ్లెట్ అస్సలు వేయను మా బాబుకు. ఆమ్లెట్ వేసిస్తే ఇట్లా ప్లెయిన్గానే వేసిస్తా. అల్లం, ఉప్పు, కారం వేసి ప్లెయిన్గానే వేసిస్తా. ఇట్లయితే మా వాడు ఇష్టంగా తింటాడండి ఆమ్లెట్. అమ్మ ఆమ్లెట్ వేసి అన్నప్పుడల్లా డబల్ గుడ్ ఆమ్లెట్ వేసిస్తే ఆనంతా కానీ ఇష్టంగా తినేస్తాడు. ఇక అనేది తింటాడని ఎప్పుడు డబల్ గుడ్ ఆమ్లెట్ వేసేస్తాను. అయితే ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, మనము ఈ కలిపిన మిశ్రమాన్ని అందులో పోసుకోవాలి. ఎగ్ మిశ్రమాన్ని అది చూడు, ఆయిల్లో వేయగానే చిటపట ఎట్లా పొంగుతుంది ఆమ్లెట్ అసలు. తర్వాత అది కొంచెం వేడవాలి. ఇట్లా దాని దగ్గర ఇట్లా అటు ఇటు అని అంటే అటు ఇటు ఎందుకు అనుకున్నాడు, మంచిగా దొడ్డుగా మందంగా వస్తుంది కదా ఆమ్లెట్ అని నేను అట్లనే చేస్తాను. మళ్ళీ ఇంత పెద్ద ఆమ్లెట్ అమ్మ అంటాడు. అందుకోసమే చిన్న ఆమ్లెట్ అని ఆయనకి ఇష్టమైన, నీకు ఎట్లా వేసేయాలి నాన్న, ఆనియన్ వేసి అన్నానంటే ఆనియన్ వద్దమ్మా, నాకు ఉట్టి ఆమ్లెటే కావాలని అంటాడు. అందుకోసమే ఉట్టి ఆమ్లెట్ వేసాను. అయితే నెక్స్ట్ వచ్చేసి మలుపుకున్నా కదా, దిబ్బ రొట్టెలాగా ఎట్లా వంగిందో చూడండి. దిబ్బ రొట్టెలాగా వంగింది. ఇప్పుడు ఆమ్లెట్ అయితే రెడీ అయింది. ఆమ్లెట్ రెడీ అయింది, మా బాబుకి ఇచ్చేస్తాయి. మీరు తిన్నారా అండి? మరి మీరేం తిన్నారు? ఇవాళ మా బాబు ఆమ్లెట్ తింటామా అంటే మా బాబు కోసం ఆమ్లెట్ వేసిస్తున్నాను. ఆమ్లెట్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఆమ్లెట్ అయితే రెడీ. ఓకే అండి, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.